బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. మీ మనవాళ్ళు మనవరాళ్ళు, సో హౌ ఈజ్ లైఫ్ విత్ దెమ్ అండి? అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళందరూ వాళ్ళకి కంప్లీట్ దట్ గ్యాడ్జెట్స్, వాళ్ళకున్న ఎక్స్పోజరు ఎవరికి ఉండదు. నా కొడుకు, నా మనవడు జర్మనీలో ఉన్నాడు, నా మనవరాలు జర్మనీలో ఇంకో చోట ఉంది, నా పిల్లలు ఆర్కిటెక్చర్ చేసి అమెరికా వెళ్ళొచ్చింది ఇంకో మనవరాలు మన బొంబాయి వెళ్ళింది. దీస్ చిల్డ్రన్, ఐ టెల్ యూ, దేవర్ ఆన్ అవర్ షోల్డర్స్. వాళ్ళ నోహో కానీ, వాళ్ళ థింకింగ్ కానీ, వాళ్ళ ఇంప్రూవైజేషన్ లెవెల్స్ కానీ, దే ఆర్ ఇన్ డిఫరెంట్ వరల్డ్. దే ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ కాంపిటేటివ్ వరల్డ్. దే ఆర్ క్వాలిఫైడ్ టు టేక్ దోస్ ఛాలెంజెస్. సార్, అ మ్యాన్ ఈజ్ అ చైల్డ్ అండ్ రెగ్యులర్ లెర్నర్ అంటారంట సార్. జనరల్గా అదొక నార్మల్గా మనం చెప్పుకునే మాట. మీరు ఈ వయసులో కూడా మీ మనవరాళ్ళ నుంచి మనవాళ్ళ నుంచి ఏమన్నా నేర్చుకుంటూ ఉంటారా, ఏమైనా తెలుసుకుంటూ ఉంటారా? వాళ్ళ లైఫ్ నుంచి కానీ, వాళ్ళు ఏం సాధిస్తున్నారు, లేకపోతే వాళ్ళ జీవితం, హౌ దే ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ లైఫ్? వెల్, నాట్ మచ్. They know that I am a very important man. They live their life. I would put it that way. Okay. They live their life. I would put it that way. జనరల్గా పిల్లలు అంటుంటారు, నీకు తెలియదు తాత, నీకు తెలియదు అమ్మ. అది చాలా సులువుగా అంటారు. వాళ్ళని చూస్తుంటే నాకు తెలియదు అన్న విషయం నాకు బాగా తెలుస్తూ ఉంటుంది. మా మనవడు నా సమస్యలన్నింటినీ, కంప్యూటర్ సమస్యలన్నింటినీ నేను కంప్యూటర్ అడాప్టర్ని. ఓకే. కంప్యూటర్ లేనిది నేను జీవించలేను. అయ్యో, పొద్దుట్లు వేస్తే టూత్ బ్రష్, టూత్ పేస్ట్, రేజరు కావాల్సినట్టుగా నా కంప్యూటర్ నా ఎదురుగుండా ఉండాలి. ఐ డూ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ మై కంప్యూటర్. And one man who teaches me my computer teaching is my grandson. Okay. So వాళ్ళు they are more. So మీరు you're totally connected. Absolutely. అంటే మీకు వాట్సాప్, సోషల్, అయ్యో బ్రహ్మాండంగా, మీరు ఫేస్బుక్ అన్నిట్లో ఉన్నారని, ట్విట్టర్ అలా లేదు. నేను నాటింది ఇప్పుడు ఏదో అందరూ ఫేస్బుక్, ట్వీట్ అవి లేదు. వాట్సాప్ మాత్రం ఉంది. నా డిఫరెంట్ వరల్డ్. ఎవరిని వాట్సాప్ ఎవరైనా ఇస్తే చూస్తాను తప్ప వాడికి ఏదో పంపించి ఇవాళ ఏదో జరుగుతుంటే వెంటనే దానికి ఏదో రిప్లై రాసి, ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్ టు లీడ్ అండ్ ఐ ఎంజాయ్. సో ఫైనల్గా సార్, వాట్ ఈస్ ఇట్ దట్, అంటే ఇప్పుడున్న జనరేషన్కి చాలా వాల్యూస్ పాపం తెలుసుకోవాలన్న ఒక తపన ఉంటుంది, కానీ తెలుసుకోవడానికి కనెక్టివిటీ లేదు, అవకాశం లేదు, ఆశ, ఐ మీన్ దేర్ ఇస్ నో స్కోప్ ఆల్సో. సో ఇలాంటి పరిస్థితులు, అంటే వెరీ కన్ఫ్యూజ్డ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఒక పక్కన గ్యాడ్జెట్స్, ఇంకో పక్కన టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద ఇంటర్నెట్, ఇంకో పక్కన టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. ఇన్ని కన్ఫ్యూజన్స్లో వాట్ యూ థింక్ దట్ ప్రజెంట్ జనరేషన్ షుడ్ డూ అండి? హౌ షుడ్ దే మోల్డ్ దేర్ లైఫ్? నాకేమిటో ఎక్కువ చెప్పలేనేమో నాకు తెలీదు. ఎక్కువగా వ్యవస్థ మీద, మార్పు మీద తిరగబడ్డ హక్కు అని భావించడం ఎక్కువ కనిపిస్తోంది. ఎవరు నాకు ఈ ఉపకారం జరగకపోతే జరిగితే బాగుంటుందని అనడు. ఈ ఉపకారం జరగకపోతే చీఫ్ మినిస్టర్ సంగతి తెలుస్తాను, నాకు కంప్యూటర్ ఇవ్వకపోతే మా ప్రిన్సిపాల్ దగ్గర మేము కాలేజీలకు రాము. ఐ మీన్ దట్ టైప్ ఆఫ్ టెండెన్సీ సమ్హౌ ఐ డోంట్ నో. అలాగే చేంజ్ కూడా ఇట్స్ నాట్ ఎ డిమాండ్. ఐ డోంట్ థింక్ యూ షుడ్ బికమ్ డిమాండింగ్. See, when you court a change, you should court with humility, you should court with caution, you should court with responsibility, you should court. మీకు అర్థమైంది కదా? సో ఇట్ ఈస్ మచ్ టూ ఎర్లీ ఫర్ యూ. అంటే హక్కులు కోరేవారు బాధ్యత తెలుసుకోవాలంటారు. హక్కుల్లాగా ప్రతివాడు అదేంటిది? బికాజ్ యూనో ఇట్ ఈస్ ఈజీ బికమ్. నీకు మైక్ ఇస్తే నువ్వు మాట్లాడితే 16 ఛానల్స్లో వస్తుంది. 16 ఛానల్స్లో వస్తే మన్నాడి నుంచి నేను చాలా గొప్పవాడిని. 36 ఛానల్స్లో వస్తే నేను ఎమ్మెల్సీని అవ్వచ్చు. 48 ఛానల్స్లో వస్తే నేను వెధవ పనులు కూడా చేయొచ్చు. ఐ డోంట్ లైక్ ఇట్. ఒకటే వాక్యం చెప్తా, టు లివ్ ఏ వండర్ఫుల్ ఫ్రూట్ఫుల్ లైఫ్ యూ షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. It is your attitude that should keep you healthy. అర్థమైందా? ఎప్పుడు నేను ఆ యాటిట్యూడ్ మిస్ కాను. పాజిటివిటీ చక్కగా
పొద్దుటే చక్కగా భోంచేయాలని కోరుకుంటాను. ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోవాలని కోరుకుంటాను. నాకు నచ్చింది నేను చదువుకుంటా, నాకు నచ్చని దాన్ని తప్పించుకుంటాను. దాని గురించి నేను దెబ్బలాడాలని కోరుకోను. దెబ్బలాడగలిగితే దెబ్బలాడను, అర్థం చేసుకున్నట్టు చెప్పడానికి ప్రయత్నిస్తా. వీలైతే నా కాలంలో చెప్తా, వినకపోతే నవ్వుకుంటా, నన్ను విమర్శిస్తే ఊరుకుంటా. వావ్, సూపర్. నెవర్ రియాక్ట్. యా, This is how I feel. I can always differ with you. You can always differ with me. So it is your attitude that keeps you alive to the society around you. If you ask me one thing that is helping me to keep what I am today as I am living here. ఎస్. I am living here. సార్, బిఫోర్ వి క్లోజ్, మీ సినిమాల్లోంచి కానీ మీ రచనలోంచి కానీ ఒక మంచి డైలాగ్ కానీ ఒక మంచి వాక్యం కానీ మీ నోట వినాలని ఉంది నాకు. అలా చెప్పలేనేమో కొన్ని. అన్ని గొప్ప సినిమాలో నటించారు మీరు. ఏదైనా ఒక సినిమాలోని ఒక మంచి డైలాగ్ ఏదైనా గుర్తు? ఒక చాలా డిఫికల్ట్ సిచ్యుయేషను నేను రాయడానికి కష్టపడ్డ విషయం చెప్తాను. బంగారు మనిషి అనే సినిమా. ఓకే. బంగారు మనిషి సినిమాలో హీరో గారు ఎన్టీ రామారావు గారు. బంగారు మనిషి సినిమాలో విలన్ ధూళిపాడ. బంగారు మనిషిలో అతని స్నేహితుడు కృష్ణరాజు. బంగారు మనిషిలో ఆయన తండ్రి గుమ్మడి గారు కలెక్టర్ ఆఫీస్లో దవాలా బంట్రోతు. ఎన్టీ రామారావు కలెక్టర్ అవుతాడు. ఓకే. ఆఫీస్లో డవాలా బంట్రోతు ఇలా నిలబడి కొడుకు సేవ చేస్తాడు. ఇంట్లో కొడుకు డవాలా బంట్రోతు కాళ్ళు పడతాడు. ఒక సిచ్యుయేషన్లో ఎన్టీ రామారావు సమర్థిస్తూ మేము రాయాలి కదా, లేకపోతే ఎన్టీ రామారావు ఎందుకు దానిలో ఎన్టీ రామారావు కృష్ణరాజు ఇంటికి వచ్చాడు, క్లాస్మేట్ ఇంటికి వచ్చాడు. ఇతను అవమానించి లోపలికి వెళ్ళిపోయాడు. ఎవరు? ధూళిపాడ. నీకు అర్థమైంది కదా. ఏదో ఇతను అవమానించి లోపలికి వెళ్ళాడు. కృష్ణరాజు ఎంబారస్గా ఫీల్ అయ్యి ఐఎమ్ సారీ రా అన్నాడు ఫ్రెండ్తో. ఈ వాక్యం నాకు బాగా గుర్తుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ డైలాగ్ టు రైట్. యూ షుడ్ రైట్ ఇట్ టు యువర్ హీరో. ఇక్కడ వీడు దళారి కొడుకు, బట్ హీజ్ ఎన్టీ రామారావు. దిస్ ఈజ్ మై హీరో. హీ ఈజ్ ది మ్యాన్ హూమ్ ఐ షుడ్ సపోర్ట్. బట్ రిచ్ మ్యాన్ సన్, వీడిని ఇన్సల్ట్ చేసింది రిచ్ మ్యాన్. ఓ మాట్రాష, పర్వాలేదురా. మీ నాన్న సంస్కారానికి నీకు ఎలా బాధ్యత లేదో, మా నాన్న స్థాయికి నాకు ఆవిడ బాధ్యత లేదురా. సూపర్. మా నాన్న స్థాయికి నాకు బాధ్యత లేదు. మీ నాన్న సంస్కారానికి నీ రెస్పాన్సిబిలిటీ ఎంతగా లేదో, నీ బాధ్యత ఎంత లేదో, మా నాన్న స్థాయికి కూడా నా బాధ్యత లేదు. అద్భుతం సార్, వండర్ఫుల్.